వెల్కమ్ టు సోషల్ పోస్ట్. నేను నిహాల్. మ్యూచువల్ ఫండ్స్ కి పిఎంఎస్ కి డిఫరెన్స్ ఏంటి? ఏ ఫండ్ ఎక్కువ రిటర్న్స్ వస్తాయి? దీని గురించి మాట్లాడడానికి వెల్తి చక్రవర్తి గారు ఉన్నారు. సార్తో మనం మాట్లాడదాం. హలో సార్, వెల్కమ్ టు సోషల్ పోస్ట్. థ్యాంక్స్ అండి. ఎస్ సార్, ఇప్పుడు మ్యూచువల్ ఫండ్స్ అండ్ పిఎంఎస్కి కనుక మనం డిఫరెన్స్ కనుక చూసుకున్నట్లయితే ఏది ఎక్కువ పర్ఫార్మెన్స్ చేస్తుంది అండ్ పర్సంటేజ్, రేట్ ఆఫ్ పర్సంటేజ్ ఏది ఎక్కువ ఇస్తుంది? ఇది యాక్చువల్గా పిఎంఎస్ అనేది ఒక పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్ సర్వీసెస్ అంటారు. ఇది యాక్చువల్గా 2000 నుంచి మనకి ఇండియాలో అవైలబిలిటీలో ఉంది. ఇది కూడా సెబీ ఆర్గనైజ్డ్ ఫండే. సో చాలా మందికి తెలియదు ఆ విషయం. ఇది కూడా సెబీ కంట్రోల్డ్ ఇన్వెస్ట్మెంటే. అయితే ఎప్పుడైతే 2000లో 5 lakhs ఉండేది, మినిమం టికెట్ సైజ్ ఎంత అంటే 5 lakhs ఉండేది. 5 lakhs దగ్గర ఉంది అంటే పిఎంఎస్లో ఎంటర్ అవ్వచ్చు. కానీ దాని మీద డిమాండ్ ఎక్కువ పెరగటం వల్ల రాబోయే రోజుల్లో 2014 దాకా కూడా 5 lakhs ఉండేది. 2014 నుంచి దాన్ని 25 lakhs కింద మార్చింది సెబీ. సో 25 lakhs దగ్గర ఎప్పుడైతే పిఎంఎస్ ఉందో అప్పుడు కొంచెం మంది చాలా అవగాహన అయితే పెరిగింది. అప్పటి నుంచి మంచి బూమ్ వచ్చింది మార్కెట్లో. సో 2014 నుంచి కూడా కొంచెం బాగా అగ్రెసివ్గా ఇన్వెస్ట్మెంట్ చేయడం మొదలుపెట్టారు పిఎంఎస్లో. ఎందుకంటే ఒక మంచి పోర్ట్ఫోలియో ఇస్తారు వాళ్ళు. డిమాట్ అకౌంట్ మన పేరు మీదే ఉంటుంది, మన పేరు డిమాట్ అకౌంట్లో వాళ్ళు షేర్లు కొంటారు అని చెప్పి అట్లా చాలా మందికి పాజిటివ్ రెస్పాన్స్ అయితే వచ్చింది అప్పటి నుంచి. ఎప్పుడైతే 2019లో 50 lakhs అమోఘంగా మారిపోయింది పిఎంఎస్, ఇంకా దాని మీద చాలా మందికి ఒక మంచి గుడ్ విల్ పెరిగింది. ఇంకా రిటర్న్స్ కూడా ఎక్కువ రావడం మొదలుపెట్టాయి. ఎందుకంటే ఇక్కడ చూడండి, ఆ స్ట్రీమ్ లైన్ ఎప్పుడైతే అవుతుందో ఒక ప్రోడక్ట్ని ఎప్పుడైతే ఎప్పటికప్పుడు మార్చుకుంటూ వస్తారో అందులో ఉన్న బెస్ట్ ఆఫ్ ది బెస్ట్ తీసుకుంటారు అనమాట. ఇప్పుడు చూడండి, పిఎంఎస్ ఒక టైంలో ఎలా ఉండేదంటే ప్రాఫిట్ షేరింగ్ ఉండేది, ఒక టైంలో ఏంటంటే చర్నింగ్ ఎక్కువ చేసేవాళ్ళు. ఇప్పుడు అలాంటివన్నీ లేదు. చాలా మందికి ఇంకా ఆ విషయం తెలియట్లేదు. ప్రాఫిట్ షేరింగ్ అనేది చాలా కంపెనీస్ తీసేసాయి. సో అలాగే మీకు ఇప్పుడు ఏంటంటే చర్నింగ్ కూడా ఎక్కువ చేయట్లేదు, ఒకప్పుడు లాగా చర్నింగ్ చేయట్లేదు. సో మీకు పిఎంఎస్లో బెటరా, మనకి 12 మ్యూచువల్ ఫండ్స్ బెటరా అనేది చాలా మంది సర్వే చేశారు. సో కొన్ని మీడియా పీపుల్ అలాగే కొన్ని వెబ్సైట్స్ కూడా సర్వే చేశాయి. మనం గూగుల్లో కొట్టినా వస్తుంది. టాప్ పర్ఫార్మింగ్ ఎస్ఐపిస్ మ్యూచువల్ ఫండ్ సిసిల్ కోడ్ ఈక్వల్ టు వర్సెస్ టాప్ పర్ఫార్మింగ్ పిఎంఎస్ అంటే కూడా వస్తుంది. సో ఇందులో ఏంటంటే ఒక 10 years సర్వే చేసిన తర్వాత ఏం తెలిసిందంటే, మ్యూచువల్ ఫండ్స్లో టాప్ కంపెనీస్ వాటి ఇచ్చిన సిఏజిఆర్, అలాగే మనకి పిఎంఎస్లో టాప్ 5 ఫండ్స్ తీసుకున్నారు. సో టాప్ 5 ఫండ్స్, టాప్ 5 పిఎంఎస్ అలా తీసుకొని చూస్తే మనకి పిఎంఎస్ ఏదైతే ఉందో 33% రిటర్న్ ఇచ్చింది. వేరాజ్ మనకి టాప్ మ్యూచువల్ ఫండ్స్ అన్ని కలిపి కూడా మనకి 22% రిటర్న్ ఇచ్చింది. అంటే దగ్గర 11% దాకా 10% దాకా రిటర్న్ అయితే డిఫరెన్స్ అయితే కనిపించింది. సో 10 to 11% మనకి రిటర్న్ అయితే ఉంది. సో అంత హ్యూజ్ డిఫరెన్స్ ఎందుకు వచ్చింది పిఎంఎస్లో అంటే, చూడండి, పిఎంఎస్ అనేది ఏంటంటే కన్సాలిడేటెడ్గా ఉంటుంది, క్రిస్పీగా ఉంటుంది. అంటే జస్ట్ ఒక హార్డ్లీ 30 స్టాక్స్ కూడా మించి ఉండవు. ఇప్పుడు మీరు చూడండి, వారన్ బఫెట్ తీసుకుందాం, లేదా రాకేష్ జుంజున్వాలా తీసుకుందాం. వీళ్ళందరూ కూడా మనం చెప్పుకోదగ్గ స్టాక్ అనలిస్టులు కావచ్చు, ఒక స్టాక్ ఇన్వెస్టర్స్ కావచ్చు. సో వాళ్ళు ఎక్కువ హండ్రెడ్స్ ఆఫ్ స్టాక్స్ కొనరు. వాళ్ళు స్టాక్స్ అనేవి లిమిటెడ్గా కొనాలి, క్వాలిటీ కొనాలి. ఇప్పుడు చూడండి, అందరికీ తెలుసు హెచ్డిఎఫ్సి బ్యాంక్ చాలా మంచి స్టాక్ అని. అలాగే మీకు చూస్తే ఇప్పుడు లుపిన్ కావచ్చు, ఒక టైంలో బాగుండేది, అది ఇప్పుడు పెద్ద పర్ఫార్మెన్స్ లేదనుకోండి. సన్ ఫార్మా కానివ్వండి, ఇప్పుడు అలాంటి కంపెనీస్ అన్ని కూడా ఎప్పుడైతే చాలా మంచి కంపెనీస్ అనుకున్నామో వాటిల్లో ఎక్కువ అమౌంట్ పెట్టాలి. ఇప్పుడు మ్యూచువల్ ఫండ్స్లో ఏమవుతుందంటే, మనం పెడతాం 10 lakhs, కానీ ఆ 10 lakhs 100 కంపెనీస్ స్ప్రెడ్ అవుతుంది. అందులో ఒక మంచి కంపెనీలు 5 ఉంటాయి, కానీ దానికి అలొకేషన్ అవుతుంది అమౌంట్ ఎంత? చాలా తక్కువ. ఎందుకంటే మనం 10 కంపెనీస్లో పెడుతున్నాం కాబట్టి, 100 కంపెనీస్లో పెడుతున్నాం కాబట్టి. అదే 10 lakhs అమౌంట్ మీరు కనుక పిఎంఎస్లో కనుక ఇన్వెస్ట్మెంట్ చేస్తే, ఎగ్జాంపుల్ చెప్తున్నాను, ఇందులో ఉంటే 5 స్టాక్సే. సో ఒక్కొక్క కంపెనీలోకి మీకు మ్యాక్సిమం అమౌంట్ అనేది అలొకేట్ అయింది. అదే మేజర్ డిఫరెన్స్. రిటర్న్స్ ఎందుకు వస్తాయి పిఎంఎస్లో ఎక్కువ అంటే, క్వాలిటీ స్టాక్స్లో మీ అమౌంట్ ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు ఇక్కడ. అదే మీకు మ్యూచువల్ ఫండ్స్ వచ్చేసరికి ఏమవుతుందంటే, ఒక్కొక్క ఫండ్లో 100 ఆఫ్ ఫండ్స్ ఉండడం వల్ల అందులో క్వాలిటీ స్టాక్స్ ఉంటాయి, ఒక 10-15 ఉంటాయి. కానీ అందులో మీకు అలొకేట్ ఎంత అవుతుంది అమౌంట్ అంటే, చాలా తక్కువ అమౌంట్ అలొకేట్ అవుతుంది. ఎందుకంటే బ్యాలెన్స్ అమౌంట్ అంతా అన్నెసరీ స్టాక్స్లోకి ఎక్కువ వెళ్ళిపోతుంది. సో ఇలా అన్నెసరీ స్టాక్స్లో ఎక్కువ వెళ్ళిపోవడం వల్ల మ్యూచువల్ ఫండ్స్లో రిటర్న్స్ రావట్లేదు. సో మీకు ఏంటంటే, ఇప్పుడు చూడండి చెప్తాను, నాన్ పర్ఫార్మింగ్, యావరేజ్, టాపర్స్ అని 3 రకాలుగా కేటగిరీస్ వేస్తారు. ఇప్పుడు మీరు చూడండి, మ్యూచువల్ ఫండ్స్ ఇండియా మొత్తంలో ఎన్ని ఉన్నాయో తీసుకుంటే 85% మ్యూచువల్ ఫండ్స్ నాన్ పర్ఫార్మింగ్లోనే ఉన్నాయి. నాన్ పర్ఫార్మింగ్ అంటే బెంచ్ మార్క్ కూడా దాటలేదు. కొన్ని పిఎం మ్యూచువల్ ఫండ్స్ ఎలా ఉన్నాయంటే, ఎస్ఐపిస్ చాలా మంచి కంపెనీస్. మీకు ఎస్ఐపి మనం 15 years వేసినా కూడా మనకి 8% రిటర్నే వచ్చింది. దానికన్నా చాలామంది అంటారు, ఈ ఫండ్ మాకు ఎందుకు రికమెండ్ చేశారు సార్, ఇది మనకి పోస్ట్ ఆఫీస్ కూడా అంతగా రిటర్న్ ఇచ్చింది, పీపీ కూడా రిటర్న్ ఎక్కువ ఇచ్చింది అంటారు. సో అట్లాంటి మ్యూచువల్ ఫండ్స్ కూడా చాలా ఉన్నాయి ఇండియాలో. సో మేము చూస్తుంది ఏంటంటే, మా ఈ 20 years ఆఫ్ ఎక్స్పీరియన్స్లో నాన్ పర్ఫార్మింగ్ మ్యూచువల్ ఫండ్స్ 85% ఉంటాయి. ఒక యావరేజ్గా బెంచ్ మార్క్ మీట్ అయ్యే ఫండ్స్ ఏవైతే ఉంటాయో మ్యూచువల్ ఫండ్స్, అవి 10% ఉంటాయి. నిజంగా బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ ఫండ్స్ ఏవైతే ఉంటాయో, అంటే స్టాక్ మార్కెట్ని మించి ఇచ్చిన ఫండ్స్ ఏవైతే ఉంటాయో, అవి హార్డ్లీ 5% ఉన్నాయి. అది ఓన్లీ పర్మిషన్ మనకి మ్యూచువల్ ఫండ్స్ కన్నా అంటే కాదు. ఈవెన్ పిఎంఎస్లో కూడా అవుట్ ఆఫ్ 300 పిఎంఎస్లో మీకు 85% నాన్ పర్ఫార్మింగే ఉన్నాయి. ఓకే. కానీ ఇప్పుడు పిఎంఎస్లో ఇన్వెస్ట్ చేసే వాళ్ళు ఎవరైతే ఇప్పుడు 50 లక్షల దాకా పెట్టుబడి పెడతారో వాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండాలి అని కొంతమంది భావన ఉంటుంది. అది నిజమే అంటారా సార్? ఇప్పుడు అలా ఏం లేదండి. నేను బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను. బస్ తీసుకోండి. బస్ అనేది మ్యూచువల్ ఫండ్స్ అనుకుందాం.
ఫ్లైట్ తీసుకోండి, ఫ్లైట్ అనేది పిఎంఎస్ అనుకుందాం, మరి గాల్లో వెళ్తుంది అది, మరి ల్యాండ్ అయ్యేంత టెన్షనే, మనం గాల్లో ఉన్నాం, పడితే ఇంకేం లేదు. ఈ బస్సు అన్న పంచర్ అయితే టైట్ మార్చుకోవచ్చు, దాన్ని మార్చుకోవడానికి అవకాశం లేదు, అది హై రిస్క్. కానీ మీరు చూస్తే నిజానికి బస్సు ప్రమాదాలు ఎక్కువ, ఫ్లైట్ ప్రమాదాలు చాలా ఎక్కువ, రేరుగా 1-2 వింటాం మనం, అసలు వినం కూడా వినం. ఎందుకంటే ఎక్కడైతే అమౌంట్ పెరుగుతుందో అక్కడ కాషస్ కూడా ఎక్కువ ఉంటుంది. సో కాబట్టి మనకి అమౌంట్ పెరిగినంత మాత్రం రిస్క్ పెరిగినట్టు కాదు, అమౌంట్ వల్ల ఇంకా ఎక్కువ ప్రొటెక్షన్ ఉంటుంది, ఇంకా ఎక్కువ రీసెర్చ్ చేస్తారు. ఎందుకంటే ఇక్కడ చూడండి, మనం 50 lakhs కేవలం 30 స్టాక్స్లో పెడుతున్నాం కాబట్టి ఫిల్ట్రేషన్ ఆఫ్ స్టాక్స్ చాలా ఎక్కువ ఉంటాయి. అన్నెసరీ అన్నీ తీసేసుకుంటూ వెళ్తారు వాళ్ళు. ఓకే, ఇది అందులో డెట్ ఉంది అంటే ఆ కంపెనీకి చాలా లోన్లు ఉన్నాయి, తీసేయండి, ఆ కంపెనీ స్ట్రాటజీ బాగాలేదు, తీసేయండి, మేనేజ్మెంట్ బాగాలేదు, తీసేయండి. అట్లా ప్రతి ఒక్క చిన్న కూడా చాలా స్క్రూటినీ కూడా బాగా త్వరగా చేస్తారు పిఎంఎస్లో. ఒక్కొక్క స్టాక్ని వాళ్ళు స్టడీ చాలా ఎక్కువ చేస్తారు. అలా డబల్ ఫిల్టరేషన్ థాట్ 3 లెవెల్ ఫిల్టరేషన్ చేసిన తర్వాత వచ్చిన స్టాక్ కాబట్టి మీకు బాగానే ఉంటుంది అనమాట. ఓకే, సో గ్రోత్ ఉండాలి, ఎస్పెషల్లీ కంపెనీకి గ్రోత్ ఉండాలి. 3 years మ్యూచువల్ ఫండ్స్లో ఆ లెవెల్ ఆఫ్ ఫిల్టరైజేషన్ లేదంటారా? ఉండదు. ఎందుకు ఉండదని చెప్తా. ఇప్పుడు చూడండి, మనకి ఇక్కడ ఏంటంటే మ్యూచువల్ ఫండ్స్లో మనకి సెబీ ఏం చేసిందంటే ఫ్రేమ్ గీసింది. ఏం ఫ్రేమ్ పెట్టింది అంటే, మీరు కంపల్సరీగా మీకున్న వాల్యూమ్ ఆఫ్ సైజ్లో ఇన్ని సెక్టర్స్లో ఇన్వెస్ట్మెంట్ చేయాలి కంపల్సరీగా. అలాగే ఒక ఫండ్లో ఒక్కొక్క స్టాక్లో 6% కంటే ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ చేయకూడదు. రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మనకి మ్యూచువల్ ఫండ్స్లో ఎక్కువ ఉంటాయి. ఒక్కొక్కసారి ఏమవుతుందంటే ఆ రూల్స్ అండ్ రెగ్యులేషన్సే మనకి డెంట్ అవుతుంది, మన రిటర్న్స్కి దెబ్బతింటాయి. ఎందుకంటే వాళ్ళకి తెలుసు ఫార్మా ఏం బాగాలేదు అని, కానీ ఫార్మాలో ఇన్వెస్ట్మెంట్ చేయాల్సిందే. అలా వాళ్ళకి తెలుసు ఐటీ బాగాలేదు, పరిస్థితి కష్టంగా ఉంటుంది బికాస్ ఆఫ్ ఏఐ వల్ల అని, కానీ ఐటీలో ఉండాల్సిందే. మ్యూచువల్ ఫండ్స్లో ఏంటంటే ఎప్పుడైనా లాంగ్ సెల్ అంటే లాంగ్ హారిజన్లో వాళ్ళు హోల్డ్ చేయాలి. ఎప్పుడో 20 years బ్యాక్ 10 years బ్యాక్ ఇంకా హోల్డ్ చేస్తూనే ఉన్నారు, వాళ్ళు అమ్మట్లేదు. అలా ఎప్పుడైనా మ్యూచువల్ ఫండ్స్ ఎప్పుడు లాంగ్ టర్మ్ హోల్డింగ్ అంటారు, పిఎంఎస్లో షార్ట్ టర్మ్ హోల్డింగ్ అంటారు. అంటే మీరు చర్నింగ్ చేసేయచ్చు కావాలంటే, ఇవాళ ఐటీ బాగాలేదంటే ఐటీ మొత్తాన్ని అవాయిడ్ చేసేయచ్చు. అలాంటి ఎప్పుడైతే ఫ్రీడమ్ అయితే ఉందో ఫండ్ మేనేజర్కి, వాళ్ళు పర్ఫార్మెన్స్ బాగా చేస్తారు. ఎక్కడైతే ఫ్రీడమ్ లేదు, ఒక బౌండరీలో మీరు వర్క్ చేయాలి అంటే మాత్రం కంపల్సరీగా రిటర్న్ తక్కువే వస్తుంది. సో కాబట్టి అది మేజర్ డిఫరెన్స్ అనమాట. సో కాబట్టి ఎప్పుడైతే మనం 50 lakhs అబౌవ్ పెట్టింది ఎందుకు అంటే, అక్కడ ఉన్న లెవెల్ ఆఫ్ ఇన్వెస్టర్స్కి వాళ్ళ లైఫ్ స్టైల్ ఎక్కువగా ఉంటుంది. చూడండి, వాళ్ళ లైఫ్ స్టైల్ ఎక్కువగా ఉన్నప్పుడు ఆటోమేటిక్గా వాళ్ళ ఎక్స్పెన్సెస్ అనేవి కంటిన్యూ అవుతూనే ఉంటాయి. తద్వారా రిటర్న్స్ కూడా ఎక్కువ రావాలి, ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తారు. నాకు 2% రిటర్న్ వర్కౌట్ కాదు, నాకు 8% కావాలి అంటారు. సో కాబట్టి ఈవెన్ చెప్తున్నాను, పిఎంఎస్లో కూడా ఉన్న 300 కంపెనీస్లో కూడా నాన్ పర్ఫార్మింగ్ ఎక్కువ ఉంటాయి. బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ ఓన్లీ 5-6 ఉంటాయి. ఇప్పుడు మనం ఏమి 50 కోట్లు ఇన్వెస్ట్మెంట్ చేయట్లేదు, మనం పెట్టే ఒక 1 crore అయినా 2 funds చాలు. అవుట్ ఆఫ్ 10 బెస్ట్ పిఎంఎస్లో మనం 2 సెలెక్ట్ చేసేస్తున్నాం కాబట్టి రిటర్న్స్ పర్ఫార్మెంట్గా వస్తున్నాయి. రిటర్న్స్ అంటే 18% వస్తాయంటారా, లేకపోతే 20+ అంటారా? ఒకటి గుర్తుంచుకోండి, మ్యూచువల్ ఫండ్స్ అయితే నాకున్న ఎక్స్పీరియన్స్, పర్సనల్ ఎక్స్పీరియన్స్గా చెప్తున్నాను. మ్యూచువల్ ఫండ్స్లో మేము చూసింది ఏంటంటే, లంసమ్గా ఎవరైనా ఇన్వెస్ట్మెంట్ చేస్తే 7 years కనుక వెయిట్ చేస్తే వాళ్ళు డబల్ అవుతుంది. 6 years to 7 years హారిజన్ టైం, 6 years మినిమం అయితే పడుతుంది డబల్ అవడానికి. వేరస్ పిఎంఎస్లో వితిన్ 4.5 yearsలో డబల్ అవుతుంది. సో మన టైం కలిసి వస్తుంది అనమాట. ఇప్పుడు మీరు ఇక్కడ నుంచి హైదరాబాద్ నుంచి బాంబే వెళ్ళాలంటే బస్లో వెళ్తే మీకు 16 hours పడుతుంది, ఫ్లైట్లో 1.5 hour పడుతుంది. సో మీకు డ్యూరేషన్ తగ్గింది. సో మనకి ఏంటంటే పిఎంఎస్ వల్ల అత్యధిక లాభం ఏంటంటే మీకు డ్యూరేషన్ ఆఫ్ ద డబుల్ అనేది తగ్గుతుంది. ఓకే, అంటే ఇప్పుడు ఫాస్ట్గా గ్రో అవుతుంది అంటారు మ్యూచువల్ ఫండ్స్ వర్సెస్ పిఎంఎస్ అని అంటే, కానీ అమౌంట్ కూడా అలాగే ఉంది కదా, రిస్క్ కూడా అలాగే ఉందండి అంటారా? అమౌంట్ వల్ల రిస్క్ తగ్గింది, ఎందుకంటే ఇక్కడ కాషియస్గా చూస్తారు. పెద్ద అమౌంట్ ఇస్తున్నప్పుడు దగ్గరగానే చాలా కాషియస్గా 2-3 ఫండ్ మేనేజర్లు చూసి ఇన్వెస్ట్ చేస్తారు. ట్రాన్స్పరెన్సీ కూడా ఉంది. ఎప్పుడైతే ట్రాన్స్పరెన్సీ ఉందో అంటే మీకు నెక్స్ట్ డేనే వాళ్ళు ఎక్కడెక్కడ స్టాక్స్ కొన్నారో మీకు తెలిసిపోతుంది, వాళ్ళు ఏ స్టాక్స్ కొన్నారో అని చెప్పి. ఆ స్టాక్స్ చూస్తే మీకు అవుతుంది దే ఆర్ ద బెస్ట్ స్టాక్స్ అని చెప్పి. సో కాబట్టి మీకు రిస్క్ అయితే ఏం లేదండి, అది ఒక అపోహ అంతే. జస్ట్ ఏంటంటే పిఎంఎస్ పెడితే ఒక అపోహ. అంటే 50 లక్షల దాకా పెడుతున్నారు కదా, అది మళ్ళీ పోవచ్చు, అంత ఎందుకు మళ్ళీ మ్యూచువల్ ఫండ్స్లోనే పెడతామని కొంతమంది ఆలోచిస్తారు. వాళ్ళ ఆలోచన కరెక్టే అంటారు మరి? ఇది యాక్చువల్గా మంచి క్వశ్చన్ అడిగారండి. చాలా మందికి డౌట్ ఉంటుంది, అంటే రిస్క్ ఎక్కువ ఉంది అనుకుంటారు. ఇప్పుడు ఒక ప్రోడక్ట్ ఎప్పటి నుంచి అయితే ఇండియాలో 25 years నుంచి కంటిన్యూ అవుతూ వస్తుందో, 5 lakhs నుంచి 25 lakhs పెంచింది గవర్నమెంట్ సెబీ, 50 lakhs నుంచి 25 lakhs నుంచి 50 lakhs పెంచింది అంటే దాని అర్థం ఏంటంటే ఎవరికి కూడా అందులో నెగిటివ్ రిటర్న్ రావడం కానివ్వండి, జీరో అయిపోవడం కానీ జరగల. వాళ్ళ ఈ ఫ్లాప్ ప్రోడక్ట్ అయితే అలా పెంచుకుంటే పోయే అవకాశం ఉండేది కాదు. డిమాండ్ ఎప్పుడు పెరుగుతుంది అంటే ఒక ప్రోడక్ట్ మీద అందులో రిటర్న్స్ ఎక్కువ వస్తేనే పెరుగుతుంది. సో ఎప్పుడైనా రిటర్న్స్ ఎక్కువ వస్తున్నాయి అన్నప్పుడే జనాల్లో కూడా అవేర్నెస్ పెరుగుతుంది. ఈవెన్ 50 lakhs పెట్టినా కూడా ఇవాళ ఆల్ ఓవర్ ఇండియాలో 30 lakh crores ఇన్వెస్ట్మెంట్ పిఎంఎస్లో జరుగుతుంది. ప్రతి ఒక్క రోజు కూడా ఇవాళ మార్కెట్లో 3,000 crores ఎక్స్ట్రాగా యాడ్ అవుతూనే ఉన్నాయి పిఎంఎస్లో. సో ఎందుకంటే పాస్ట్ పర్ఫార్మెన్స్ వాళ్ళు చూశారు కాబట్టి, ఆ రిటర్న్స్ వాళ్ళు చూశారు కాబట్టి వస్తున్నారు. ఓకే. సో థ్యాంక్ యూ సార్, మా సోషల్ పోస్ట్ వచ్చినందుకు. థ్యాంక్స్ అండి.